హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి అబ్బాయి సత్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ కలిసి గోవా టూర్ వెళ్ళాము. ఎలాగో గోవా వెళ్ళాం కదా అని కోకో బీచ్ దగ్గర డాల్ఫిన్ ట్రిప్కి వెళ్దామంటే అందరూ కలిసి డాల్ఫిన్ చూద్దాంలే అని బోటే సరదాగా ఎక్కాము. బోట్ ఎక్కిన తర్వాత అందరికీ లైఫ్ జాకెట్లు ఇచ్చారు. ఆ లైఫ్ జాకెట్లు అందరూ వేసుకొని ఎవరి కాళ్ళు తర్వాత సెల్ఫీలు దిగడంలో చాలా బిజీ అయిపోయారు. సెల్ఫీలు ఫోటోలు అన్నీ కూడా. అలా సెల్ఫీలు దిగుతూ, దిగుతూ ఫోటోస్ దిగుతూ మధ్యలోకి మిడ్ ఆఫ్ ది బీచ్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. ఆఫ్ ది బీచ్ అనేది రీచ్ అయ్యే వరకు కూడా కొంచెం భయంగానే అనిపించింది. అలలనేవి చాలా పెద్దగా వచ్చినవి. జనరల్‌గా బీచ్ అనేది చూసాము. ఇంతకుముందు కూడా వెళ్ళాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒకేసారి ఎయిర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల అలలు అంటే కెరటాలనేవి చాలా పెద్ద పెద్దగా వచ్చేవి. ఒకేసారి నాకు ఎందుకో వాల్తేరు వేరియలోని బోట్ దగ్గర వచ్చినట్టు చాలా బోట్‌లోనే డ్యాన్స్ అందరూ చాలామంది భయపడుతూనే ఉన్నారు. లైఫ్ జాకెట్స్ ఉన్నా కూడా మన ప్రాణాలంటే ఎవరికీ చేదండి. సరే కదా, మిడ్ ఆఫ్ ది బీచ్ వచ్చేసామని ఈసారి అక్కడున్న బోట్‌లోని ఒక గైడ్‌ని అడిగితే ఎక్కడా కనిపించట్లేదు డాల్ఫిన్స్ ఏంటి అని అడిగితే తను అంటున్నాడు కదా, ఇక్కడ బాగా గాలి ఎక్కువ వేయడంతో డాల్ఫిన్స్ అనేవి కనిపించడం లేదు. కొంతసేపు వెయిట్ చేద్దామన్నాడు. అట్లా చూసాము. కొంతసేపటి తర్వాత కూడా డాల్ఫిన్స్ అనేవి రాలేదు. సరే అని కొంతసేపటికి పక్కనే ఉన్న గోవా జైలు అగోడా పోర్ట్ అనేది చూపిస్తానని చెప్పాడు. సరే అదైనా కొంచెం స్లోగా తీసుకుని వెళ్ళి చూపించమని అడిగితే రిక్వెస్ట్ చేస్తే తను కొంచెం స్లోగానే తీసుకొని అటువైపు తీసుకెళ్తూ ఉన్నాడు. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలంటే బీచ్‌లో నుంచి ఏదైనా ఒక వ్యూని చూస్తే అది చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకో తెలీదు. ఇక్కడ మన ఈ వ్యూ అనేది చూస్తూ ఉంటే అక్కడ జైలైనా అవ్వండి, పగోడా పోర్ట్ అయినా అవ్వనండి, ఏదైనా చూస్తుంటే కొంచెం ఆ లొకేషన్స్ అనేవి దూరంగా ఉండడంతో కొంచెం ఫారిన్‌ని తలపించినట్టు అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలీదు. అందుకే మీరు కూడా కలిసి ఒకసారి డాల్ఫిన్ ట్రిప్ చేయడానికి ట్రై చేయండి. ఫ్యామిలీతోనే ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఫ్యామిలీ ట్రిప్ ఇది. టూర్ గైడ్‌ని చూడడానికి చాలా పెద్దగా బీచ్‌కి ఆనుకొని ఒక ప్యాలెస్ ఉంది కదా, ఎవరిదే అని అడిగితే తను ఏం చెప్పాడంటే అది పెరల్స్ బిజినెస్ చేసే ఒక బిజినెస్ మ్యాన్ హౌస్ అని చెప్పారు. నిజంగా ఆ హౌస్ అనేది ప్యాలెస్ అనేది చూడడానికి చాలా బాగుంది. కొంతసేపటికి టూర్ గైడ్ చెప్పిన విషయం ఏంటంటే టూర్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. మనం రిటర్న్ అవ్వబోతున్నాం. ఇంకా ఇంతటితో మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అందరినీ కూడా వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది. అట్లా ఇది డాల్ఫిన్ టూర్ అనేది కంప్లీట్ చేశాడు తను. నిజంగా కొంచెం స్లోగానే రిటర్న్‌లో చూపించేటప్పుడు మొత్తం కొంచెం స్లోగా తీసుకొచ్చి అన్నీ చూపించాడు. చాలా థ్యాంక్స్ అని నేను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తే ఒక కామెంటు లేదా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియో కోసం స్టే ట్యూన్ అండి. బాయ్.